ముందు భాగంలో రాముడు సీతకు అరణ్యవాసంలోని కష్టనష్టాలను వివరించి ఆమెను తనతో అడవులకు రావద్దని వారించాడు. కాని రాముడు ఎంత చెప్పినా సీత వినలేదు. చావైనా బ్రతుకైనా తనకు తన భర్తతోనే అని, నన్ను వదిలిపెట్టి మీరు వనవాసానికి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుని చస్తానని తెగేసి చెప్పింది సీత. అయితే అది విన్న రాముడు, ఓ సీత, ఎందుకీ ఏడుపు? నువ్వు ఇలా దుఃఖిస్తుంటే నాకు స్వర్గంలో ఉన్న సుఖం లభించదు. నేను ఎవరికీ భయపడను, తుదకు ఆ బ్రహ్మదేవునికి కూడా. అన్ని వేళలా నిన్ను రక్షించుకోవడానికి నేను సమర్థుడను. కాని నీ అభిప్రాయం తెలుసుకోవడానికే ఇలా అన్నాను. అలా కాకుండా నేను ముందే నిన్ను నా వెంట అడవులకు రమ్మని చెబితే పురుషహంకారంతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నువ్వు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. అంతేకాకుండా నిన్ను నాతో పాటు అడవులకు తీసుకువెళ్లి అక్కడ కష్టాలు పాలు చెయ్యడం ఇష్టం లేదు. అందుకే వద్దని వారించాను. కాని నీ దృఢ నిశ్చయం విని నువ్వు నాతో రావడానికి ఒప్పుకుంటున్నాను. సీత, నేను మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణమైనా బ్రతకగలనా? నీ నిర్ణయం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని నువ్వు మన వంశ గౌరవాన్ని కాపాడావు. ఆ బ్రహ్మ మన ఇద్దరి నుదుటినా వనవాసం చెయ్యమని రాసిపెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామం. సీత, మనకు వనవాసానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. వెళ్లే ముందు ప్రజలకు దానధర్మాలు చెయ్యి. భోజనం పెట్టి వారిని సంతృప్తిపరచు. అలాగే నువ్వు ధరించే విలువైన ఆభరణాలను, వస్త్రాలను, వస్తువులను నీ పరిచారకులకు దానంగా ఇవ్వు అని అన్నాడు రాముడు. ఆ మాటలు విని సీత సంతోషంతో పొంగిపోయింది. తన భర్త చెప్పినట్టుగా తనది అన్న ప్రతి వస్తువుని అందరికీ దానంగా ఇచ్చివేసింది. అయితే ఈ సంభాషణంతా అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణుడు విన్నాడు. ఆ దంపతుల అన్యోన్యతకు చలించిపోయి సరాసరి వచ్చి రాముని కాళ్ల మీద పడిపోయాడు. అన్నయ్యా, క్రూర మృగాలతో నిండిన కారడవులలో నీకు తోడుగా ఉండడానికి సుకుమారి అయిన వదిన రాగాలేనిది నేను రాలేనా? కాబట్టి నేను కూడా నీవెంట వస్తాను. మీకు ముందుండి దారి చూపిస్తాను. రామా, చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇప్పుడు కూడా ఉండలేను. నువ్వు లేని అయోధ్యగాని త్రిలోకాధిపత్యంగాని నాకు అక్కరలేదు అని అన్నాడు లక్ష్మణుడు. ఇప్పటిదాకా తల్లి కౌసల్యకు, భార్య సీతకు వనవాసానికి రావద్దని చెప్పాడు రాముడు. తల్లి ఒప్పుకుంది, భార్య ఒప్పుకోలేదు. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని వంతు వచ్చింది. యథాప్రకారం అతడికి కూడా రావద్దని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కాని లక్ష్మణుడు ససేమిరా ఒప్పుకోలేదు. అన్నయ్యా, నన్ను నీ వెంట అడవులకు ఎందుకు రావద్దంటున్నావో కారణం చెప్పు అంటూ నిలదీశాడు. దానికి రాముడు, లక్ష్మణ, నువ్వు నాకు సోదరుడివి మాత్రమే కాదు, మంచి స్నేహితుడివి కూడా. ధర్మం తప్పకుండా నడుచుకుంటావు. గొప్ప వీరుడవి. ఎల్లప్పుడూ సన్మార్గంలోనే పయనిస్తావు. అంతేకాకుండా నువ్వు నా ప్రాణ సమానుడవు. నేను ఏది చెబితే అది చేస్తావు. అటువంటి నువ్వు నాతో పాటు వనాలకు వస్తే నా తల్లి కౌసల్య, నీ తల్లి సుమిత్ర ఒంటరివాళ్లు అవుతారు కదా. వారి ఆలన పాలన ఎవరు చూస్తారు? వారిని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి నువ్వు అయోధ్యలో ఉండడమే మంచిది. ప్రస్తుతం మన తండ్రి దశరథుడు తన భార్య కైక మోహపాశంలో చిక్కుకుని ఉన్నాడు. భరతుని పట్టాభిషేకం తరువాత కైక తన సవతులైన మన తల్లులను ఎన్ని కష్టాల పాలు చేస్తుందో ఏమో. తన తల్లి మాట విని భరతుడు కూడా మన తల్లులను పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అదే నువ్వు నాకు ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను. తల్లులకు సేవ చెయ్యడం కన్నా పరమ ధర్మం మరేముంటుంది? కనీసం నా ముఖం చూసైనా నువ్వు ఇక్కడే ఉండి వారి సంరక్షణ చూసుకో అని అన్నాడు రాముడు. కాని ఆ మాటలకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అన్నయ్యా, అలా అంటావేమిటి? నువ్వంటే భరతునికి భయం, భక్తి, గౌరవం. నీకు భయపడైనా అతడు మన తల్లులను గౌరవించి మర్యాదిస్తాడుగాని అవమానించడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.
అదీగాక తల్లి కౌసల్యకు ఆమె పుట్టింటి ఆస్తి 1000 గ్రామాలు ఉన్నాయి. అందులోని ప్రజలు ఆమెను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. వాటి మీద వచ్చే ఆదాయంతో ఆమె మరో 1000 మందిని పోషించగలదు. అందుకని మన తల్లుల పోషణ గురించి భయపడాల్సిన పనిలేదు. కాబట్టి నన్ను కూడా నీతో రావడానికి అనుమతించు. నా జన్మ ధన్యమవుతుంది. అరణ్యాలలో నువ్వు సీత విహరిస్తూ ఉంటే నేను మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మీకు కావలసినవన్నీ అమరుస్తాను అని అన్నాడు. దాంతో ఇక తాను ఎంత చెప్పినా లక్ష్మణుడు వినడని రాముడికి అర్థమయ్యింది. లక్ష్మణ, నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినడం లేదు. సరే, నీ ఇష్టప్రకారమే కానివ్వు. నీకు నాతో రావాలని ఉంటే అలాగే రా. కాని ఈ విషయం ముందు నీ తల్లితో, భార్యతో, స్నేహితులతో చెప్పి వారి అనుమతి తీసుకొనిరా. అలాగే మనం విశ్వామిత్ర మహర్షితో కలిసి జనక మహారాజు యజ్ఞానికి వెళ్ళినప్పుడు వరుణదేవుడు మనిద్దరికీ చెరొక దివ్య ధనస్సును, అక్షయ తునిరాలను, 2 ఖడ్గాలను ప్రసాదించాడు. వాటిని మనం గురువుగారు వశిష్ఠుని ఇంట్లో ఉంచి పూజిస్తున్నాం కదా, వాటిని కూడా నీ వెంట తీసుకురా అని అన్నాడు. ఆ మాటలు విని తనని కూడా రాముడు తన వెంట వనవాసానికి రావడానికి ఒప్పుకున్నందుకు లక్ష్మణుడు ఎంతో సంతోషించాడు. అన్నగారి మాట ప్రకారం తన మిత్రులందరికీ సెలవు చెప్పి వశిష్ఠుల వారి ఇంటి నుండి ఆయుధాలను తీసుకువచ్చి రామునికి చూపించాడు. వాటిని చూసి రాముడు సంతోషించి తాను వనాలకు వెళ్లే ముందు తన దగ్గర ఉన్న సంపదనంతా అందరికీ దానం చెయ్యాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుణ్ణి ఇంకా సదాచారులైన ఇతర బ్రాహ్మణులను రమ్మని కబురు చేశాడు. వారందరూ రాముని మందిరానికి చేరుకున్నారు. సుయజ్ఞుణ్ణి చూడగానే రాముడు లేచి అతడికి ఎదురు వెళ్ళాడు. సీతను కూడా తనతో రమ్మన్నాడు. సీతారాములు ఇద్దరూ అతడి చుట్టూ తిరిగి వినయంగా నమస్కరించారు. తన దగ్గర ఉన్న ధనం, ఆభరణాలను సుయజ్ఞునికి దానంగా ఇచ్చాడు శ్రీరాముడు. ఇంకా అతడితో ఇలా అన్నాడు: మిత్రమా, నేను నా భార్య సీత అడవులకు వెళ్తున్నాము. వెళ్లే ముందు దానం ఇవ్వదలచి నా దగ్గర ఉన్న ధనం, బంగారం నీకు ఇచ్చాను. అలాగే నా భార్య సీత కూడా తన వస్తువులను, ఆభరణాలను నీ భార్యకు ఇవ్వాలనుకుంటోంది. దయతో వాటిని స్వీకరించు. ఇంకా నా మేనమామ ఇచ్చిన అనేక ఏనుగులను కూడా నీకు ఇస్తున్నాను, తీసుకో అని అన్నాడు. అది విని సుయజ్ఞుడు సీతారాములు ఇచ్చిన దానం స్వీకరించి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించాడు. ఆ తరువాత రాముడు పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూసి, లక్ష్మణ, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్య మహర్షిని, కౌశిక మహర్షిని పిలిపించి వారికి పూజ చేసి నీ దగ్గర ఉన్న అమూల్యమైన ఆభరణాలు, రత్నాలు దానంగా ఇవ్వు. అలాగే మనం లేని సమయంలో ప్రతిరోజు మన తల్లులకు ఆశీర్వచనాలు అందించే ఆచార్యులు, వేద పండితులను పిలిపించి వారికి కూడా ధనం, బంగారం, వస్త్రాలు, వాహనాలు దానం చెయ్యి. ఇంకా మన తల్లులు ఎవరికి దానం చెయ్యమంటే వారికి చెయ్యి. మన తల్లుల సంతోషమే కదా మనకి ముఖ్యం. మరో విషయం, మన తండ్రికి ప్రియమైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉన్నాడు. అతడికి, ఇంకా వేద పాఠశాలల్లో నిత్యం వేదాలు నేర్చుకునే విద్యార్థులకు కూడా తగిన విధంగా దానాలు చేసి సత్కరించు అని అన్నాడు రాముడు. అన్న చెప్పినట్టుగానే లక్ష్మణుడు విరివిగా దానాలు చేశాడు. రాముడు కూడా అప్పటి వరకు తనకు సేవ చేసిన సేవకులకు అపారమైన ధనం పంచిపెట్టాడు. సేవకులారా, నేను, లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు మా మందిరాలను జాగ్రత్తగా చూసుకోండి. మేము ఉన్నట్టే అందరూ అనుకునేలా ప్రతిరోజు శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తూ ఉండండి అని వారిని ఆదేశించాడు. ఆ తరువాత కూడా రామ, లక్ష్మణులు పిల్లలకు, వృద్ధులకు, ఆ రాజ్యంలోని ప్రజలకు అపారంగా దానం చేశారు. అయితే అదే సమయంలో అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. భార్య, పిల్లలు ఉన్నా అతడు కడు పేదవాడు. అడవుల్లో కందమూలాలు తవ్వుకొని తింటూ జీవనం సాగించేవాడు. రాముడు గొప్పగా దానాలు చేస్తున్నాడు అని విని అతని భార్య, మీరు కూడా వెళ్లి రాముణ్ణి ఏమైనా అడగండి అని చెప్పింది.
భార్య మాట విని త్రిజటుడు రాముని వద్దకు వెళ్లి తన దుస్థితిని వివరించి దానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు రాముడు అంటూ చిరునవ్వుతో ఆయన్ని చూస్తూ, నేను ఇప్పటివరకు ఎన్నో దానాలు చేశాను, కాని గోదానం చెయ్యలేదు. మీరు మీ చేతిలో ఉన్న గుణపాన్ని విసరండి. అది ఎంత దూరం వెళ్లి పడితే అంత దూరం పట్టే గోవులను మీకు ఇస్తాను అని అన్నాడు. అది విని త్రిజటుడు తన చేతిలో ఉన్న చిన్న గుణపాన్ని బలంగా విసిరాడు. అది సరయూ నది తీరానికి వెళ్లి పడింది. చెప్పినట్టుగానే రాముడు అంత విస్తీర్ణంలో పట్టే గోవులన్నిటినీ త్రిజటునికి దానంగా ఇచ్చాడు. ఆ తరువాత ఆయన్ను చూస్తూ, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఏదో పరిహాసంగా గుణపం విసరమన్నాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. మీకు ఇంకా ఏం కావాలో అడగండి, ఇస్తాను అని అన్నాడు. దానికి త్రిజటుడు, రామా, ఇవే నాకు చాలు, ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి రాముణ్ణి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. ఆ తరువాత రాముడు తన వద్ద మిగిలిన ధనాన్ని కూడా తన మిత్రులకు దానం చేశాడు. ఆ సమయంలో రాముని చేతుల మీదుగా దానం తీసుకొనివాడు అయోధ్యలో లేడు అంటే అది అతిశయోక్తి కాదు. అలా రాముడు, సీత, లక్ష్మణుడు తమ దగ్గర ఉన్నదంతా అందరికీ పంచిపెట్టిన తరువాత దశరథుని వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన మందిరానికి బయలుదేరారు. అయితే అప్పటికే రామ పట్టాభిషేకం నిలిచిపోయిందన్న వార్త దావానంలా అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరానికి వెళుతున్న సీతారామ లక్ష్మణులను చూడడానికి జనమంతా వీధులలో బారులు తీరి నిలబడ్డారు. వారందరి ముఖాలలో దైన్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. రాజలాంఛనాలైన ఛత్ర చామరములు లేకుండా కాలినడకన వెళుతున్న రాముణ్ణి చూసి అయోధ్య ప్రజలు దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. కేవలం తండ్రి మాటను మన్నించడానికి అడవులకు వెళ్తున్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతాదేవిని ముఖాముఖి చూడలేదు. అసలు ఎండంటే తెలియని ఆ రాజకుమారి ఈనాడు భర్త వెంట ఇలా నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కొందరు ఆశావాదులు మాత్రం, రాజు రాజ్యం ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, కాని కొడుకుని ఊరెళ్లగొట్టడం ఎందుకు, ఏదో ఊరికినే అని ఉంటాడు, రాముడు ఎక్కడికి వెళ్ళడు అని తమలో తామే అనుకుంటున్నారు. ఇంకొంతమంది, ఈ రోజుల్లో చెడ్డవాడైన కొడుకుని కూడా మమకారంతో ఇల్లుదిలి పొమ్మనడం లేదు, అలాంటిది రాముని వంటి సుగుణాల రాశిని ఎందుకు అకారణంగా ఇంటి నుండి బయటకు పంపిస్తారు, అదేమీ కాదు, మనమేదో పొరపాటుగా విని ఉంటాం అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కాని ఏది ఏమైనా రాముడు తమని విడిచి వెళ్లిపోతున్నాడు అనే మాటను కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు తమ కష్ట సుఖాలలో పాలు పంచుకున్న రాముడు ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అర్థం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు, మనం కూడా రాముని వెంట అడవులకు వెళ్దాము, రాముడు ఎక్కడ ఉంటే అదే మన అయోధ్య అని వారు కూడా అరణ్యాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ మాట ఆ నోట ఈ నోట పాకి అందరూ కూడా రాముని వెంట అడవులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయి వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది. మనమంతా అయోధ్యను విడిచి వెళ్లిపోతే ఇక్కడెవరుంటారు, ఇండ్లు అన్నీ పాడైపోతాయి, అగ్నిహోత్రములు వెలగవు, పంటలు పండించేవాళ్లు ఉండరు, వీళ్లకు పని పాటలు చేసేవాళ్లు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానం లాంటి అయోధ్యను కైక ఒక్కటే ఏలుకుంటుంది అని కసిదీరా అనుకున్నారు. ఇంకొంతమంది మరింత తీవ్రంగా, ఒరేయ్, మనమంతా రాముని వెంట అడవులకు వెళ్తే మనల్ని చూసి అడవుల్లోని క్రూర మృగాలు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్నీ అడవులు విడిచి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు తగిన శాస్తి జరుగుతుంది. మనం రాముని పాలనలో అరణ్యంలో సుఖంగా ఉంటాం. ఇక్కడ అయోధ్యలో మాత్రం కైక క్రూర మృగాల బారిన పడి నానా బాధలు అనుభవిస్తుంది అని కోపంతో తిట్టుకున్నారు. ఈ మాటలన్నీ రాముడు, సీత, లక్ష్మణుడు మౌనంగా వింటూ ముందుకు సాగుతున్నారు. అలా వారు ముగ్గురు దశరథ మహారాజు మందిరానికి చేరుకున్నారు. మందిరం లోపల సుమంత్రుడు దీనంగా ముఖం వంచుకొని కూర్చుని ఉన్నాడు.
అతని చుట్టూ అనేక మంది పౌరులు గుమిగూడి విషాదంలో మునిగిపోయి ఉన్నారు. వారిని చూసి శ్రీరాముడు అంటూ చిరునవ్వుతో పలకరించి, సుమంత్ర, నేను సీతా లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి అని అన్నాడు. సుమంత్రుడు అలాగేనని చెప్పి దశరథుని అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ అంతఃపురం లోపల గ్రహణం పట్టిన చంద్రుని మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు దశరథ మహారాజు. అది చూసి సుమంత్రుడు ఆయన దగ్గరకు వెళ్లి, మహారాజుల వారికి జయము, తమరి కుమారులు రామలక్ష్మణులు, కోడలు సీత తమరి దర్శనార్థమై వచ్చి ఉన్నారు అని చెప్పాడు. అది విన్న దశరథుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి సుమంత్రుని వంక బేలగా చూశాడు. ఆయన మనస్థితిని అర్థం చేసుకున్నాడు సుమంత్రుడు. మహారాజా, వారు అరణ్యాలకు వెళ్లే ముందు చివరిసారిగా తమరిని దర్శించుకుందామని ద్వారం వద్ద వేచి ఉన్నారు. మీరు వచ్చి వారికి కనిపించి మీ ఆశీర్వాదాలను అందించండి. అంతేకాకుండా వనాలకు వెళ్తున్న రాముణ్ణి ఒక్కసారి కనులారా చూసుకోండి. మళ్లీ తరువాత ఆ భాగ్యం మీకు కలుగుతుందో లేదో అని అన్నాడు. అది విన్న దశరథుడు ఒక్కసారిగా గట్టిగా అంటూ ఊపిరి పీల్చుకొని, సుమంత్ర, అంతఃపురంలో ఉన్న నా భార్యలందరినీ తీసుకునిరా, వారితో కలిసి నేను రాముణ్ణి చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే సుమంత్రుడు అంతఃపురంలోకి వెళ్లి దశరథుని భార్యలందరినీ పిలుచుకుని వచ్చాడు. వాల్మీకి రామాయణం ప్రకారం దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో కలిపి మొత్తం 350 మంది భార్యలు. వారందరిలోకి పెద్ద భార్య అయిన కౌసల్య ముందురాగా ఆమె వెనకే మిగతా రాణులందరూ అక్కడికి వచ్చారు. పూర్వం రాజులు తమ రాజ్యాలను 2 రకాలుగా విస్తరింపజేసేవారు. 1 తోటి రాజ్యాలపై యుద్ధం చేసి జయించడం, 2 పక్క రాజ్యాలతో పెండ్లి సంబంధం కలుపుకొని ఆ రాజ్యాలను కూడా తమ రాజ్యంలో భాగం చేసుకోవడం. అంతేకాకుండా రాజులు తాము జయించిన రాజ్యాలలోని రాకుమారులను కూడా వివాహం చేసుకునేవారు. ఆ విధంగా ఆ కాలంలోని రాజులకు అనేక మంది భార్యలు ఉండడం సహజం. ఇంకా త్రేతాయుగం నాటి సంప్రదాయం ప్రకారం ఒక పురుషుడు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. కాని స్త్రీలకు ఆ సౌలభ్యం లేదు. ఇవన్నీ ఆ కాలం నాటి నియమాలు. అయితే అటువంటి సంప్రదాయాల మధ్య పెరిగి కూడా రాముడు ఏకపత్నీవ్రతుడిగా ఉండడమనేది ఆయన ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది. తన భార్యలందరూ వచ్చారా అని సరిచూసుకుని తృప్తిపడిన తరువాత దశరథుడు తన మంత్రి సుమంత్రుణ్ణి చూస్తూ, సుమంత్ర, ఇప్పుడు రాముణ్ణి లోపలికి తీసుకునిరా అని ఆదేశించాడు. వెంటనే అతడు బయటకు వెళ్లి రామ, లక్ష్మణ, సీతాదేవిలను లోపలకు తీసుకుని వచ్చాడు. అక్కడ తన భార్యలందరూ చుట్టూ ఉండగా దశరథుడు ఒక ఆసనంపై కూర్చుని ఉన్నాడు. రాముణ్ణి చూడగానే ఆయనకు దుఃఖం ఆగలేదు. వెంటనే కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి గబగబా అతడి దగ్గరకు వెళ్లబోయాడు. కాని దుఃఖం ఆపుకోలేక మధ్యలోనే కిందపడి స్పృహ కోల్పోయాడు. తమ తండ్రి గారు అలా పడిపోవడం చూసిన రామలక్ష్మణులు వెంటనే పరుగు పరుగున ఆయన వద్దకు వెళ్లారు. ఆయన్ను లేపి పక్కనే ఉన్న ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. అప్పుడు అక్కడ రాముణ్ణి చూసి అతడిని అలా చూడడం ఇదే చివరిసారి అని తలుచుకుని అంతఃపుర స్త్రీలందరూ పెద్దగా ఏడుస్తూ హాహాకారాలు చేశారు. వారి బాధను చూసి రామలక్ష్మణులకు కూడా దుఃఖం ఆగలేదు. అయితే ఇంతలో దశరథుడు స్పృహలోకి వచ్చాడు. మేల్కొని తండ్రిని చూస్తూ, రాముడు, మహారాజా, మీరు మా అందరికీ ప్రభువు. తమరి వద్ద నుంచి నేను దండకారణ్యం వెళ్లడానికి అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనాలకు రావడానికి అనుమతినివ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, కాని వీరిద్దరూ నా మాట వినలేదు. నాతో పాటు అరణ్యాలకు వస్తానని పట్టుబట్టారు. దాంతో నాకు ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి మా ముగ్గురికి అనుమతి ప్రసాదించండి అని చెప్పి తండ్రి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు శ్రీరాముడు. ఇప్పుడు దశరథుడు బలవంతంగా తన గొంతు పెగల్చుకొని, రామా,
ఎప్పుడో ఇచ్చిన వరాలను కోరి కైక నన్ను మోసం చేసింది. ఈ మోసాన్ని నువ్వు అంగీకరించనవసరం లేదు. నీ రాజ్యం నువ్వు తీసుకో అని పలికి ఊరుకున్నాడు. దానికి రాముడు, మహారాజా, తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. కాబట్టి మీరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఇచ్చిన మాట తప్పకండి. తమరు విధించిన 14 సంవత్సరాల వనవాసం త్రుటిలో ముగించుకొని మీ పాదాల చెంత వాలుతాను. నాకు అనుమతినివ్వండి అని అన్నాడు. అయితే దశరథుని పక్కనే ఉండి వీళ్ల మాటలు వింటున్న కైక, ఏమిటా మంతనాలు? త్వరగా అడవులకు వెళ్ళమనండి. మళ్ళీ భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని ఎవరికీ వినిపించకుండా దశరథునితో రహస్యంగా చెప్పింది. కనీసం తన కన్న కొడుకుతో తనివి తీరా మాట్లాడుకోవడానికి కూడా అనుమతించని తన భార్యను చూసి బాధపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు దశరథ మహారాజు. అయితే అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తూ ఉన్న సుమంత్రుడు ఇక తన కోపాన్ని అణుచుకోలేక పైకి లేచి కైకేయి వైపు చూస్తూ, ఓ రాణి, ఈ కోసల దేశానికి అధిపతి మహారాజు దశరథుడు. పరాక్రమంలో దేవేంద్రునికి సాటి, ఎప్పుడూ ఎవ్వరికి హాని చేయని సద్గుణశీలి. అలాంటి మహారాజును మీరు దుఃఖ సాగరంలోకి నెట్టివేశారు. ఇదంతా చూస్తుంటే మాకు అయోధ్యకు రాజు లేకుండా పోతాడేమో అనే భయం వేస్తోంది. మహారాజుల వారు మీరు కోరిందల్లా ఇచ్చారు, అడిగిందల్లా నెరవేర్చారు. అటువంటి భర్తను స్త్రీ గౌరవించాలి, అనుసరించాలి. భర్తను బాధించిన ఇల్లాలు చివరికి అదే ఫలితం అనుభవిస్తుంది. ఓ కైకేయి మహారాణి, లోక సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడే రాజ్యానికి రాజు కావాలి. అది ఏ ధర్మం, అది ఏ ఆచారం. ఆ ధర్మం ప్రకారమే మహారాజుల వారు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. ఎప్పుడో ఇచ్చిన వరాలను ఇప్పుడు గుర్తు చేసి ఒక్క మహారాజును మాత్రమే కాదు, మొత్తం కోసల రాజ్యాన్నే మీరు దుఃఖంలో ముంచారు. ఈ రాజ్యం మీదే కావచ్చు, మీరు దానిని భరతుడికే ఇవ్వవచ్చుగాక. కాని నేను మాత్రం రాముడినే అనుసరిస్తాను. ఆయనతో పాటు వనవాసానికి వెళ్తాను. నాతో పాటు అయోధ్య ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బయటకు వెళ్లి చూడండి. ప్రజలు తమ ఇండ్లు, ఆస్తులు అన్నీ వదిలి సీతారామ లక్ష్మణులను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. అయోధ్యలో ఉండమంటే ఉండమంటున్నారు. మహారాణి, ఒకప్పుడు ఒక మహాత్ముడు మీ తండ్రికి ఒక అద్భుత వరం ఇచ్చాడు. అదే సర్వ ప్రాణుల భాషలు అర్థం చేసుకునే వరం. ఒకరోజు ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా చీమల గుంపు మాట్లాడుకునే మాటలు విన్నారు. వాటిలో జృంభ అనే చీమ చెప్పిన మాట విని ఆయనకు నవ్వొచ్చింది. ఆనందంగా నవ్వాడు. ఆ నవ్వు విని మీ తల్లి ఎందుకు నవ్వారు అని మీ తండ్రిని అడిగింది. ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని భాషలు తెలుసని ఆయన ఎవరికైనా చెబితే తాను మరణిస్తాడు. అందుకే చెప్పలేదు. ఆ విషయం మీ తల్లిగారితో చెప్పినా కూడా ఆమె ఆయన మాట వినలేదు. ఎందుకు నవ్వారో చెప్పాల్సిందే అని మొండి పట్టుపట్టారు. దాంతో చివరకు తన ప్రాణం కాపాడుకోవడం కోసం మీ తల్లిగారిని దూరం పెట్టాడు. అప్పటినుంచి మీ తండ్రి కుబేరుడిలా సుఖంగా జీవిస్తున్నాడు. మహారాణి, మీరూ ఇప్పుడు మీ తల్లిలాగే ప్రవర్తిస్తున్నారు. కొడుకులకు తండ్రి గుణం వస్తుంది, కూతుళ్లకు తల్లి గుణం వస్తుంది అంటారు. ఆ లోకోక్తిని మీరు ఇప్పుడు నిజం చేస్తున్నారు. నాకు నచ్చిందే జరగాలి అన్న మొండితనాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైనా పండ్లిచ్చే మామిడి చెట్టును కొట్టేసి వేప చెట్టులో మామిడి పండ్లు వెతుకుతారా? మీరు కూడా అంతే. మధురమైన జీవితాన్ని మీ చేతులారా మీరే చేదుగా మార్చుకుంటున్నారు. ఎవరో దుష్టులు మీకు దుర్బోధ చేసి ఉండాలి. దేవేంద్రుడితో సమానమైన మీ భర్తకు అధర్మం అంటించవద్దు. శ్రీరాముడు సత్యవ్రతుడు, ఉదార హృదయుడు, తన ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని జ్యేష్ఠుడు, సదాచార సంపన్నుడు, లోక రక్షకుడు. అలాంటి శ్రీరాముడు అయోధ్యను విడిచిపోతే ధర్మమే దెబ్బతింటుంది. ఆయన అడవికి వెళితే అయోధ్య మాత్రమే కాదు, మొత్తం కోసల దేశమే అరణ్యమవుతుంది. నా మాట వినండి రాణి. మహారాజు సమక్షంలో ఇంత పెద్దగా నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇక్ష్వాకు వంశ సంప్రదాయం ప్రకారం శ్రీరామునికి పట్టాభిషేకం చేసి దశరథుడు వానప్రస్థం స్వీకరించాలి. అది ఏ ధర్మం అని అన్నాడు సుమంత్రుడు. కాని అతని మాటలను కైక ఏమాత్రం పట్టించుకోలేదు.
దాంతో దశరథుడు నిట్టూరుస్తూ సుమంత్రునికి చెయ్యవలసిన పనులు చెప్పాడు. సుమంత్ర, రత్నరాసులను సిద్ధం చేయి, చతురంగ బలాలను సన్నద్ధం చేయి, కవచాలు ఆయుధాలతో యోధులను రాముని వెంట పంపు, ఆహార బండ్లు, అడవిలో దారి చూపించే వారిని కూడా తోడుగా పంపు. నా రాముడు అడవిలో కష్టాలు పడకూడదు, తేనె తాగుతూ పండ్లు తింటూ సుఖంగా గడపాలి. ధనాగారంలోని సంపదను బోయలతో మోయించి రామునితో పంపు. పుణ్యక్షేత్రాలలో యజ్ఞాలు చేసి దానాలు చేసి పుణ్యకార్యాలతో వనవాసాన్ని నా రాముడు ముగించాలి. అయోధ్యను భరతుడే పాలించని. కాని రాముడు కూడా అడవులలో అంతే వైభోగంగా జీవించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అది విని కైకేయికి ఒక్కసారిగా భయం వేసింది. మహారాజా, ధాన్యాగారము ధనాగారము ఖాళీ చేస్తున్నారు, సైన్యాన్ని పంపిస్తున్నారు, పుర ప్రముఖుల్ని యువకుల్ని అందరినీ రాముడితో పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక శూన్యంగా మిగిలిపోయే అయోధ్య భరతుడికి అవసరం లేదు అని అంది. అందరి ముందు అలా మాట్లాడినందుకు దశరథుడు ఆమెని గట్టిగా మందలించాడు. అప్పుడు సిద్ధార్థుడనే మంత్రి ముందుకు వచ్చి, రాణి, మీరు చేస్తున్నది మహా అపరాధం అని చెప్పేందుకు ప్రయత్నించాడు. కాని కైకేయి అతని మాటలను వినలేదు. ఆమె ప్రవర్తన చూసి తట్టుకోలేక దశరథుడు, అయితే నేను రాముడితో వనవాసానికి వెళ్తాను అని విరక్తితో అన్నాడు. అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తూ ఉన్న రాముడు ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, ఎవరైనా ఒక మంచి ఏనుగును దానం చేసి దాని నడుముకు కట్టిన తాడు కోసం ఆరాటపడతారా? ఏనుగునే ఇచ్చేశాక ఆ తాడు మాత్రం ఎందుకు? నేను ఈ సామ్రాజ్యాన్నే వదిలేశాను. నాకున్న సంపద అంతా పంచిపెట్టాను. అడవిలో దొరికినదేదో తిని జీవించాలనే సంకల్పం చేసుకున్నాను. ఇక నాకు ఈ పరివారమేమిటి? మీరు నాకివ్వదలచినదంతా కూడా భరతునికే చెందుతుంది. నాకు 14 సంవత్సరాలు అరణ్యంలో గడపడానికి కావలసింది 2 వస్తువులు మాత్రమే, ఒక గంప, ఒక గుణపం. ఇవే ఇవ్వండి చాలు. నారచీరలు ధరించి వెంటనే బయలుదేరుతాను అని అన్నాడు. రాముడి మాటలు విని కైకేయి మనసులోనే ఎంతో ఆనందించింది. వెంటనే వెళ్లి స్వయంగా నారచీరలు తీసుకొచ్చి ఇచ్చింది. రాముడు, లక్ష్మణుడు తమ పట్టు బట్టలు విడిచి నారచీరలు ధరించారు. కాని ఎప్పుడూ పట్టు వస్త్రాలే ధరించే సీత ఆ గరుకైన నారచీరలు చూసి దిగులు పడింది. వాటిని చేతిలో పట్టుకుని ఏం చేయాలో తెలియక భర్త వైపు చూసింది. ఆమె ఇబ్బందిని గమనించిన రాముడు దగ్గరకు వెళ్లి ఆమె ధరించిన విలువైన వస్త్రాలపైనే నారచీర చుట్టిపెట్టాడు. ఆ దృశ్యం చూసిన అంతఃపుర స్త్రీలు ఒక్కసారిగా గొల్లుమని విలపించారు. కుల గురువు వశిష్ఠులవారు కోపాన్నే జయించిన బ్రహ్మర్షి. కాని ఆయన కూడా ఆ దృశ్యం చూసి కోపం పట్టలేకపోయాడు. కైకేయి వైపు తిరిగి, కైకేయి, నీవు ఇక్ష్వాకు వంశానికి కలంకలం తెచ్చావు, రాజును వంచావు, వంశ మర్యాదను త్రోసిపుచ్చావు. నీ నిర్ణయం మార్చుకోకపోతే మేమందరం కూడా రాముడితో వనవాసానికి వెళతాం. మేమే కాదు, అయోధ్య ప్రజలందరూ రాముడి వెంట నడుస్తారు. పశువులు పక్షులు కూడా ఆయన వెంట వెళ్తాయి. కదలలేని చెట్లు మాత్రమే ఈ నగరంలో మిగులుతాయి. వాటి మధ్య నీవు ఒంటరిగా కూర్చొని ఈ రాజ్యాన్ని పాలించు. రాముడు లేని రాజ్యం రాజ్యమే కాదు. రాముడు అడవిలో నివసిస్తే ఆ అడవే రాజ్యమవుతుంది. అయినా భరతుడు ఈ రాజ్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడని అనుకుంటున్నావా? నీ కుమారుని మనసు నీవు అర్థం చేసుకోలేదు. అతడు ఇక్ష్వాకు వంశజుడు, దశరథుని కుమారుడు. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. నీవు ఆకాశానికెగిరినా భరతుడు ఈ రాజ్యాన్ని స్వీకరించడు. ఏం జరుగుతుందో చెబుతున్నాను, విను. భరతుడు, శత్రుఘ్నుడు కూడా తమ అన్నగారులు ధరించిన నారచీరలే ధరించి అరణ్యానికి వెళతారు. అయోధ్యలో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ కూర్చోరు. అయినా సీతకు వనవాస నియమం లేదు. కాబట్టి ఆమె తన ఆభరణాలతోనే పట్టు వస్త్రాలతోనే ఉంటుంది అని అన్నాడు. ఇంతలో సీత నారచీరలు ధరించిందన్న వార్త నగరమంతా వ్యాపించింది. ప్రజలు రాజును నిందించారు. ఆ బాధాకరమైన స్వరాలు అంతఃపుర గోడలు దాటి రాజు చెవుల వరకు చేరాయి. దాంతో దశరథునికి జీవితం మీదే విరక్తి కలిగింది. రాముడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇక చేసేదేమీ లేక
దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచి మంచి గుర్రాలతో రథాన్ని సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. కౌసల్యాదేవి సీతను కౌగలించుకుని తలపై ముద్దు పెట్టింది. అమ్మా, లోకంలో పతివ్రతలు భర్త ఏ స్థితిలో ఉన్నా అతడిని వదలకుండా అనుసరిస్తారు. నువ్వు అలాగే ప్రవర్తించు అని ప్రేమతో చెప్పింది. ఆమె ఆజ్ఞ శిరసా వహిస్తానంది సీత. లక్ష్మణుడు సుమిత్రాదేవి పాదాలకు నమస్కరించాడు. ఆమె కుమారుణ్ణి కౌగిలించుకుని తలపై ముద్దు పెట్టుకుని ఇలా చెప్పింది. నాయనా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ఈ వంశంలో దానం చేయడం, యజ్ఞాలు చేయడం, యుద్ధంలో ప్రాణాలు అర్పించడం సాంప్రదాయం. అలాగే అన్నగారిని అనుసరించడం తమ్ముడి ధర్మం. ఇకపై రాముడే నీ తండ్రి, సీతయే నీ తల్లి. అడవే అయోధ్య. అరణ్యంలో ఏమరపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో, క్షేమంగా వెళ్ళిరా అని అంది. అంతలో సుమంత్రుడు వచ్చి రథం సిద్ధంగా ఉంది అన్నాడు. సీత, రాముడు, లక్ష్మణుడు రథాన్ని ఎక్కారు. రథం నెమ్మదిగా కదిలింది. అది చూసిన అయోధ్య నగరంలో హాహాకారాలు చెలరేగాయి. పౌరులంతా గొల్లుమని విలపించసాగారు. నగరం కళతప్పింది. ప్రతి ఒక్కరి ముఖంలో తీవ్ర విషాదం, కనులలో ఆగని కన్నీళ్లు. మనుషులే కాదు, రాజభవనంలోని మదగజాలు కూడా ఈ దుఃఖాన్ని తట్టుకోలేక ఘీంకారించాయి. కోపంతో తమ గొలుసులు తెంచుకొని రాముడి వెంట వెళ్లడానికి ప్రయత్నించాయి. అశ్వాలు కూడా బాధను భరించలేక పెద్దగా సకిలించాయి. ఇక ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా ఒక ప్రవాహంలా రాముడు వెళ్లిన రథం దిశగా పరుగులు తీశారు. ఆ దృశ్యం చూసిన దశరథ మహారాజు తట్టుకోలేక బాధతో కుప్పకూలిపోయాడు. సుమంత్ర, ఆగు ఆగు అని బిగ్గరగా అరిచాడు. ఇక కౌసల్యాదేవి రథం వెనుక పరిగెత్తబోయి చేతకాక పడుతూ లేస్తూ ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రుల బాధ చూడలేకపోయాడు రాముడు. సుమంత్ర, రథం వేగంగా నడుపు అని అన్నాడు. కాని అది విన్న సుమంత్రుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తండ్రి ఒకవైపు ఆపు అంటున్నారు, కొడుకు మరోవైపు పోనియ్యి అంటున్నాడు. ఆ రెండు ఆదేశాల మధ్య సతమతమయ్యాడు సుమంత్రుడు. అప్పుడు రాముడు అతడితో మృదువుగా, సుమంత్ర, రథం ఆపకు, వేగంగా నడుపు. తరువాత తండ్రిగారు ఆపమని చెప్పినా ఎందుకు ఆపలేదు అని అడిగితే రథచక్రాల ఘోషలో ఆయన మాటలు వినిపించలేదని చెప్పు అని అన్నాడు. దాంతో సుమంత్రుడు రథం ఆపకుండా పోనిచ్చాడు. అలా ఆ రథం దశరథుని చూపులకు అందకుండా కనుమరుగైపోయింది. దాంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు రాజుని లేవదీయడానికి కౌసల్య, కైకేయి ఇద్దరూ ముందుకు వచ్చారు. కాని అంతలోనే మెలకువ వచ్చిన దశరథుడు కైకేయి తనని చేరకుండా వారించి, ఓ కైకా, నన్ను స్పృశించకు. నువ్వు ధర్మాన్ని పరిత్యజించావు. నేను నిన్ను, నీతో అగ్నిసాక్షిగా ఏర్పరచుకున్న వివాహబంధాన్ని పరిత్యజిస్తున్నాను. నీ వలన రాజ్యం లభించిందని భరతుడు గనుక సంతోషిస్తే అతడిచ్చే జలతర్పణాలు కూడా నాకు చెందకూడదుగాక. నా నుంచి దూరంగా వెళ్ళు అని తీవ్రంగా అన్నాడు. కౌసల్య ఒక్కతే రాజుని లేపి ఆయన నిలకడగా నిలుచున్నాక ఏడుస్తూ తన మందిరానికి వెళ్లిపోయింది. దశరథుడు తనను కూడా కౌసల్య మందిరానికే తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. పరిచారకులు అలాగే చేశారు. ఇటు మరోవైపు రాముడి రథం వెనుక అయోధ్య పౌరులంతా పరుగెత్తుకుంటూ వస్తున్నారు. వారిలో వృద్ధులు ఉన్నారు. ఎన్నో యాగాలు చేసిన పండితులు, మహర్షులు కూడా ఉన్నారు. వాళ్ళంతా అలసటను పట్టించుకోకుండా తమ రథం వెంట రావడం చూసి రాముని హృదయం ద్రవించిపోయింది. వెంటనే తాను కూడా రథం దిగి వారితో నడవడం ప్రారంభించాడు. సాయంత్రం అయ్యేసరికి వారు తమసా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమంత్రుడు చెట్ల ఆకులతో సీత, రామ, లక్ష్మణులకు విశ్రాంతి కోసం పక్కలు సిద్ధం చేశాడు. రాముడు సంధ్యావందనం చేసి కొద్దిగా నీరు తాగి పడుకున్నాడు. మరుసటి రోజు ఇంకా తెల్లవారకముందే మేల్కొని నదీ తీరంలో తన కోసం వచ్చి అలసటతో నిద్రిస్తున్న పౌరులను చూసిన రామునికి చాలా బాధ కలిగింది. పక్కనే ఉన్న తన తమ్ముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, వీరంతా మనల్ని అనుసరించి వస్తామంటున్నారు. ప్రజలకు బాధ కలిగితే రాజపుత్రులు వాటిని తొలగించాలిగాని పనిగట్టుకొని మరీ వారికి బాధ కలిగించకూడదు.
మన వల్ల ఇంతవరకు వీరు అనుభవించిన కష్టం చాలు, ఇంతకు మించి బాధపడకూడదు. వారు మేల్కొనేలోపే మనం ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోతే కొంతసేపు బాధపడినా తరువాత సర్దుకొని వెనుదిరిగి సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారు. కాబట్టి వెంటనే మనం నిశ్శబ్దంగా ఇక్కడి నుండి బయలుదేరుతాం అని అన్నాడు. దానికి లక్ష్మణుడు కూడా సరే అన్నాడు. ఇక రాముడు, లక్ష్మణుడు, సీత, సుమంత్రుడు నలుగురు అక్కడి నుండి ప్రయాణించి తమసా నదిని దాటారు. సూర్యోదయం అయ్యేసరికి సంధ్యోపాసన పూర్తి చేశారు. తరువాత వేదశ్రుతి, గోమతి, స్యందిక అనే నదులను దాటుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా కొంతసేపటికి కోసల దేశ సరిహద్దు సమీపించింది. అప్పుడు రాముడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అయోధ్య వైపు చూశాడు. ఆ మహానగరాన్ని చూస్తూ గౌరవంగా నమస్కరించి, ఓ అయోధ్యపురి, నిన్ను పాలించే దేవతలను నాకు వనవాసానికి అనుమతి ఇమ్మని కోరుచున్నాను. వనవాసం పూర్తి చేసుకుని దశరథ మహారాజు రుణం తీర్చుకొని మరలా నీ దర్శనం చేసుకుంటాను అని అన్నాడు. ఆ తరువాత వారు మరికొంత దూరం ప్రయాణించి గంగానదీ తీరాన ఉన్న శృంగిభేరపురం చేరుకున్నారు. ఆ శృంగిభేరపురంలో బోయజాతికి చెందినవాడు, బోయల నాయకుడు అయిన గుహుడు అనే అతను నివసిస్తున్నాడు. గుహుడు రామునికి మిత్రుడు, ఆప్తుడు. రాముడు తన రాజ్యానికి వస్తున్నాడని ముందే తెలిసిన గుహుడు తన కుల పెద్దలతోనూ సేవకులతోనూ కలిసి రాముని వద్దకు వచ్చాడు. గుహుడి రాకను గమనించి రాముడు స్వయంగా అతనికి ఎదురెళ్లి ప్రేమగా కౌగిలించుకున్నాడు. అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు గుహుడు రామునితో, రామా, ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇది అలాగే. నీవు ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. నీ వంటి మిత్రుడు నా ఇంటికి అతిథిగా రావడం నా అదృష్టం. నీకు ఏం కావాలో చెప్పు, క్షణంలో సమకూరుస్తాను అని చెప్పి రామునికి, సీతకి, లక్ష్మణునికి, సుమంత్రుడికి రకరకాల భోజనాలు, పానీయములు సిద్ధం చేయించాడు. అప్పుడు రాముడు అతనితో, మిత్రమా, నీవు స్వయంగా వచ్చి మమ్మల్ని ఆదరించడమే మాకు ఇచ్చిన గొప్ప ఆతిథ్యం. కాని ప్రస్తుతం నేను వనవాసంలో మునివృత్తి పాటిస్తున్నాను. అందువల్ల ఎవరైనా ఇచ్చే ఆహారాన్ని స్వీకరించలేను. ఫలములు తప్ప వేరే ఆహారం తీసుకోలేను. కాని నా రథానికి కట్టిన అశ్వములు మా తండ్రి దశరథ మహారాజుకు ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారం మాత్రం ఏర్పాటు చేయించు అని అన్నాడు. వెంటనే గుహుడు రాముడు చెప్పినట్టుగానే అశ్వములకు కావలసిన ఆహారం సమకూర్చాడు. ఆ రాత్రి రాముడు కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకుని నిద్రించాడు. గుహుడు కూడా ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. అతడు లక్ష్మణునితో, సుమంత్రునితో మాట్లాడుతూ రాత్రంతా మేల్కొని ఉన్నాడు. లక్ష్మణకుమార, వనవాస వ్రతం రామునికి మాత్రమే, నీకు కాదు. నీకోసం మేము మెత్తని శయ్య సిద్ధం చేశాము. నీవు దానిపై పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. మీకు ఈ అడవి కొత్తది కాదు. నువ్వు సుఖంగా నిదురించు అని అన్నాడు. దానికి లక్ష్మణుడు, మిత్రమా, నువ్వు మా పక్కన ఉండగా మాకు ఇంకేం భయం ఉంటుంది? అటుచూడు, నా అన్న రాముడు, నా వదిన సీత ఇద్దరూ కటిక నేల మీద పడుకొని ఉన్నారు. ఇటువంటి సమయంలో నాకు ఎలా సుఖంగా నిద్రపడుతుంది? అసలు నాకు సుఖాలు అనుభవించాలనే కోరికైనా ఎలా కలుగుతుంది? రాజప్రాసాదాలలో పట్టు పరుపుల మీద విశ్రాంతి తీసుకున్న సీతారాములు నేడు ఈ గడ్డి పానుపు మీద నిద్రించడం చూస్తుంటే నా మనసుకు ఎంతో బాధగా ఉంది. మా తండ్రి దశరథుడు ఎన్నో యజ్ఞాలు, వ్రతాలు చేసి పొందిన పుత్రుడు రాముడు. అటువంటి రాముడు అడవికి వెళితే మా తండ్రిగారు ఎలా జీవిస్తారు? ఏమో, కొద్ది రోజుల్లో అయోధ్య అనాథగా మారుతుందేమోనని భయం వేస్తోంది. రాముని కోసం అంతఃపురంలోని స్త్రీలు ఈ పాటికి ఎంతగానో విలపిస్తూ ఉంటారు. రాముని తల్లి కౌసల్యమాత పరిస్థితి ఏమైందో నాకు చాలా దిగులుగా ఉంది. అదే నాకు చాలా బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవంగా మారిపోయి ఉంటుంది. చిన్నప్పటినుంచి ప్రాణంగా చూసుకున్న రాముడు దూరమైన తరువాత మా తండ్రి ప్రాణాలు ఆయన దేహంలో నిలవడం కూడా కష్టమే. రాజు మరణిస్తే కౌసల్య తల్లి ప్రాణత్యాగం చేస్తుంది. ఆమె చనిపోతే నా తల్లి కూడా ఆమెను అనుసరిస్తుంది. అప్పుడు వారికి భరతుడు ఉత్తర క్రియలు నిర్వహించాల్సి వస్తుందేమో. మిత్రమా,
నేను అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నాను. అవన్నీ నిజం కాకపోవచ్చు కూడా. మేము తిరిగి అయోధ్యకు వెళ్లే సమయానికి మా తండ్రిగారు నగరద్వారం వద్ద నిలబడి మాకోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లవచ్చు. అప్పుడు మేమందరం మా తల్లులతో కలిసి మళ్లీ ఆనందంగా జీవించవచ్చు. ఏదైనా జరగవచ్చు. మిత్రమా, ఈ లోకంలో దేనిని ఖచ్చితంగా చెప్పలేము కదా అని లక్ష్మణుడు బాధతో మాట్లాడుతుండగా ఆ మాటలు వింటూ ఉన్న గుహుని మనసు కూడా కదిలిపోయింది. రామునికి అయోధ్యకు వచ్చిన ఈ దుర్గతిని తలుచుకొని అతడూ చాలా బాధపడ్డాడు. ఇలా లక్ష్మణుడు, గుహుడు ఇద్దరూ దుఃఖంతో మాట్లాడుకుంటూ ఉండగానే ఆ రాత్రి గడిచిపోయింది. జై జై రామాయణం. ముందు భాగంలో సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరారు. అది చూసి దశరథుడు, కౌసల్య మాత్రమే కాక అయోధ్యలోని ప్రజలందరూ ఎంతగానో విలపించారు. అయితే వనవాసానికి బయలుదేరిన రాముడు దారి మధ్యలో శృంగిబేరపురంలో ఉన్న తన మిత్రుడు గుహుడిని కలుసుకున్నాడు. ఆ రాత్రికి వారందరూ అక్కడే విశ్రమించారు. అయితే ఇటు కౌసల్య మందిరంలో ఉన్న దశరథుడు వనవాసానికి వెళ్లిన రాముణ్ణే తలచుకొని దుఃఖిస్తున్నాడు. రామా, నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయావా? 14 ఏండ్ల వనవాసం పూర్తి చేసుకుని నువ్వు అయోధ్యకు తిరిగి వచ్చేసరికి ఇక్కడ పౌరులందరూ నీకు ఘనంగా స్వాగతం పలుకుతారు. కాని అది చూసే భాగ్యం నాకు లేదు. ఎందుకంటే అప్పటికే నేను మరణించి ఉంటాను అని బోరున ఏడుస్తున్నాడు. భర్త మాటలు విన్న కౌసల్యకు దుఃఖం ముంచుకొచ్చింది. ఆయన పక్కనే కూర్చుని దశరథుని చేతుల మీద చెయ్యి వేసి నిమురుతూ, ప్రభు, నా కుమారుణ్ణి ఎంతో ప్రేమగా లాలించి పెంచిన కైకేయిలో ఇంతటి విషం ఎప్పుడు ఆక్రమించిందో నాకు అర్థం కావడం లేదు. ఇంతటి కుటిల మనసుతో శ్రీరాముడిని అడవులకు పంపడానికి ఆమె హృదయం ఎలా ఒప్పుకుంది? ఒక తల్లిగా తన కొడుకు భరతుణ్ణి రాజుని చెయ్యమని కోరడం సహజమే. కాని అందుకోసం నా రాముణ్ణి అడవులకు పంపడం దేనికి? దీనికి బదులు ఆ రెండో వరంగా రాముణ్ణి భరతునికి సేవలు చెయ్యమని అడిగినా కనీసం నా బిడ్డ నా కనుల ముందు ఉండేవాడని సంతోషపడేదానిని. సీతకు కూడా వనవాస ప్రాప్తి తప్పేది. సుమిత్రకు పుత్ర వియోగం ఉండేది కాదు. ఏదో జన్మలో నేను పాలు తాగుతున్న బిడ్డను తల్లి ఒడిలో నుండి లాగేసి ఉంటానేమో. అందుకే ఈ జన్మలో ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. సకల సద్గుణాలు కలిగి సర్వశాస్త్రాలలో ప్రావీణ్యం పొంది యవ్వన శోభతో దేవతల వలె ప్రకాశిస్తున్న రాముడు చక్కగా రాజై సర్వసుఖాలు అనుభవించాల్సింది పోయి అడవిలో కందమూలాలు తింటూ జీవించాల్సి రావాలా? స్వామి, యజ్ఞాల్లో దేవతలకు ఇవ్వాల్సిన హవిర్భాగాన్ని తీసుకుపోయి రాక్షసులకు ఇచ్చినట్లుగా మీరు కైకేయికి ఆవరాలు ఇచ్చారు. దాని ఫలితంగా ఎంతటి ఘోరమైన దుఃఖం మిగిలిందో చూస్తున్నారుగా. ఈ 14 సంవత్సరాలు ఎప్పటికి పూర్తవుతాయి? మళ్లీ సీతారాములు అయోధ్య రాచవీధుల్లో ఎప్పుడు ప్రవేశిస్తారు? పున్నమి నాటి సముద్రంలా అయోధ్య మళ్లీ ఎప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోతుంది? రాజా, నా బాధ వర్ణించలేనిది. రోహిణీ కార్తెలో ఎండిపోయిన భూమిలా నా హృదయం తాపంతో కాలిపోతోంది. ఈ వేడి 7 సముద్రాల్లో మునిగినా తగ్గదేమో అనిపిస్తోంది అంటూ కౌసల్య కూడా తన దుఃఖాన్ని తట్టుకోలేక దశరథునితో కలిసి బాధపడుతూ ఉంది. అప్పుడు సుమిత్రాదేవి ఆమెను ఓదారుస్తూ, కౌసల్య, నీ దుఃఖాన్ని కాస్త దిగమింగుకో. శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు, మహాబలవంతుడు. తనకి ఐహిక సుఖాల మీద ఆశ లేదు. ధర్మమే అతడికి ప్రాణం. నీ కుమారుడు సత్యాన్ని నమ్ముకున్నవాడు. రాజ్యాన్ని వదిలి భార్యతో పాటు తమ్ముడితో కలిసి అడవులకు వెళ్లాడు. లోకానికి ఆదర్శంగా నిలిచే ఆ ముగ్గురి కోసం మనం దుఃఖించడం మంచిది కాదు. రాముడితో పాటు నా కుమారుడు లక్ష్మణుడు కూడా వెళ్లాడు కదా. ఇక దిగులెందుకు? రాముడికి ఏ ప్రమాదం రాకుండా కంటికి రెప్పలా లక్ష్మణుడు కాపాడుకుంటాడు. రాముడు ఒక కొడుకుగా తన తండ్రి మాటను నిలబెట్టాడు. సీత తన భర్తతో నడిచి పతివ్రత ధర్మాన్ని పాటించింది. వారికి తోడుగా వెళ్లి లక్ష్మణుడు అన్నదమ్ముల బంధాన్ని కాపాడాడు. కౌసల్య, శ్రీరాముని ధర్మనిరతికి ఆ పంచభూతాలు సైతం తలవంచుతాయి. సూర్యుడు తన కఠినమైన కిరణాలతో రాముణ్ణి బాధించడు. గాలి సుగంధాలను వెదజల్లుతూ అతడిని తాకుతుంది. పున్నమి చంద్రుడు తన మృదువైన వెన్నెలతో నీ కుమారుణ్ణి తండ్రిలా అక్కున చేర్చుకుంటాడు. శ్రీరాముడు
సూర్యుడికే. సూర్యుని వంటివాడు అగ్నికే అగ్నిహోత్రుడు, వీరాధివీరుడు. తన వీరత్వానికి సమానమైనవాడు ఈ భూమిపైన మరొకరు లేరు. అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా రాముడు రాముడే. ఈ 14 సంవత్సరాలు కూడా ఇట్టే గడిచిపోతాయి. శ్రీరాముడు తిరిగి వచ్చి ఈ అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సీతను పట్టమహిషిగా మనమందరం కల్లారా చూస్తాము. నువ్వు దిగులు చెందకు అని అనేక విధాలుగా కౌసల్యకు ధైర్యం చెప్పింది సుమిత్ర. రామాయణంలో కొన్ని చిన్న చిన్న పాత్రలే అయినా మనకు చాలా గొప్ప సందేశాన్ని అందిస్తాయి. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళాడు. కాని కౌసల్య కృంగిపోయినంతగా సుమిత్ర కృంగిపోలేదు. తన సవతి కొడుకు కోసం తన కొడుకు వనాలకు వెళతానంటే సాధారణంగా ఏ తల్లి ఒప్పుకోదు. కాని సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి రాముని వెంట అడవులకు పంపింది. పైగా అతడిని సాగనంపేటప్పుడు, కుమారా లక్ష్మణ, సీతను నీ తల్లిగా, రాముణ్ణి నీ తండ్రిగా భావించి వారికి సేవలు చేస్తూ ఈ 14 ఏండ్లు సదా వారిని రక్షిస్తూ ఉండు అని చెప్పింది. ఆమె తప్ప ఇంకెవరు చెప్పగలరు ఆ మాట? దీనిని బట్టి సుమిత్రాదేవి యొక్క వ్యక్తిత్వం, పరిస్థితులకు లొంగిపోకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే ఆమె ధర్మనిరతి మనకు అర్థమవుతున్నాయి. అలా అయోధ్యలో ఉన్న దశరథుడు, కౌసల్య మొదలగువారు వనవాసానికి వెళ్లిన రాముణ్ణి, సీతను, లక్ష్మణుడిని తలచుకొని బాధపడితే, అటు అరణ్యంలో ఉన్న లక్ష్మణుడు జరిగిన విషయాలన్నీ గుహునితో చెప్పి రామునికి జరిగిన అన్యాయం, అయోధ్య భవిష్యత్తు, తమ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని తలచుకొని బాధపడ్డాడు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారింది. రాముడు తన ముందు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని చూస్తూ లక్ష్మణునితో, లక్ష్మణ, మనం వెంటనే ఈ గంగానదిని దాటాలి అని అన్నాడు. ఆ మాట విన్న గుహుడు ఆలస్యం చెయ్యకుండా వెంటనే తన మంత్రులను పిలిపించి, రాముడు, సీత, లక్ష్మణుడు ప్రయాణించేందుకు వెంటనే ఒక అనువైన అందమైన నావను సిద్ధం చేయండి. దానిని నడిపించేందుకు, చుక్కాని పట్టేందుకు నిపుణులైన వారిని నియమించి వెంటనే ఈ రేవుకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అతడు అలా ఆజ్ఞాపించిన కొద్దిసేపటికే నావ సిద్ధమయ్యింది. రామలక్ష్మణులు ఆయుధాలు ధరించి సీతతో కలిసి రేవు వైపు నడిచారు. అప్పుడు సుమంత్రుడు వినయంగా రామునికి నమస్కరించి, రామా, నీవు పడుతున్న ఈ కష్టం లోకంలో ఎవరూ అనుభవించలేదు. మహారాజు కుమారుడివి అయిన నీవు సాధారణ మనిషిలా అడవుల్లో నడుస్తున్నావు. వేదాలు అభ్యసించిన వాడివి, ధర్మాన్ని కాపాడిన వాడివి, ప్రజల హృదయాల్లో దేవుడిలా నిలిచిన వాడివి. అటువంటి నీకు ఈ కష్టం రావడం చాలా బాధాకరం. అయితే రామా, నీవు ఎక్కడ ఉంటే అదే వైకుంఠం. నీపై నాకు ఉన్న భక్తి వల్లే నేను కూడా నీతోనే ఉండాలనుకుంటున్నాను. నీవు లేని అయోధ్యలో నేను ఎలా ఉండగలను అని బాధపడుతూ అన్నాడు. అప్పుడు రాముడు అతనికి సర్ది చెబుతూ, సుమంత్ర, అయోధ్యలో నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. తండ్రిగారిని ఈ దుఃఖం నుంచి బయటకు తీసుకువచ్చి రాజ్య పాలనలో నిమగ్నం చేయాలి. అది నీ ధర్మం. భరతుడికి మంచి సలహాలు ఇస్తూ అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి. అతను చిన్నవాడు, లోకజ్ఞానం తక్కువ. శత్రుఘ్నుడితో కలిసి రాజ్యాన్ని సక్రమంగా నడిపేలా చూడాలి. అలాగే మా తల్లిదండ్రులకు చెప్పు, 14 సంవత్సరాలు పూర్తవగానే మేము తిరిగి వచ్చి వారి సేవలో ఉంటామని. మేము వారికి పాదాభివందనం చేసినట్టు కూడా తెలియజేయి. ఇక మా తల్లి కైకేయిని ఎవ్వరూ నిందించకూడదు. ఎవరైనా అలా చేస్తే అది నాకు బాధ కలిగిస్తుంది అని ప్రేమతో చెప్పి సుమంత్రుడిని అయోధ్యకు తిరిగి వెళ్లేలా ఒప్పించాడు. ఆ తరువాత గుహుని వైపు తిరిగి, మిత్రమా, గుహుడా, నేను జనవాసంలో నివసించరాదు. కేవలం అరణ్యాలలో, ఆశ్రమాలలో మునివేషధారణలో ఉండాలి. కాబట్టి నేను, లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువైన మర్రిపాలు తెప్పించు అని అన్నాడు. దాంతో వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. వాటిని రామ లక్ష్మణులు తమ తలలకు పట్టించి జుట్టును జడలుగా కట్టుకున్నారు. మునుల వేషంలో విల్లంబులు ధరించి మహర్షుల వలె ప్రకాశించారు. బయలుదేరడానికి నావ సిద్ధమయ్యింది. రాముడు గుహుని భుజం మీద చెయ్యివేసి, మిత్రమా, నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించు. ధనం, సైన్యం అన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించు. నీకు యశస్సు, కీర్తి లభిస్తాయి.
అని చెప్పి వెళ్ళొస్తాను అన్నట్టుగా పక్కనే ఉన్న సుమంత్రుని వైపు కూడా ఒకసారి చూశాడు. కండ్లలో నీళ్లు నిండగా చివరిసారిగా రాముని రూపాన్ని తన కనులలో నింపుకొని సరేనన్నాడు సుమంత్రుడు. అయితే అప్పటికే లక్ష్మణుడు నావలో ఎక్కి ఉండగా రాముడు సీతను కూడా పడవ ఎక్కించి చివరిగా తాను కూడా అందులోకి ప్రవేశించాడు. గుహుడు నావికులకు ప్రయాణం ప్రారంభించమని ఆజ్ఞాపించాడు. నావ కదిలింది. చివరిసారిగా గుహునికి సుమంత్రునికి వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ఒంటరిగా తమ వనవాస దీక్షను ఆరంభించారు. నీటిలో ప్రయాణిస్తూ నావ మెల్లగా గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగామాతకు భక్తితో నమస్కరించి, ఓ గంగాదేవి, దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు నాతోనూ తన తమ్ముడు లక్ష్మణునితోనూ కలిసి వనవాసం చేస్తున్నాడు. ఈ కాలం సుఖంగా గడిచేలా మమ్మల్ని దీవించు. నీవు బ్రహ్మలోకం నుంచి భూమికి పాతాళానికి ప్రవేశించే పవిత్ర నదివి. 3 లోకాలలో విస్తరించిన నీకు నా ప్రణామాలు. ఈ వనవాసం పూర్తయ్యాక మళ్లీ వచ్చి నిన్ను నీ తీర్థాలలోని దేవతలను దేవాలయాలను భక్తితో పూజిస్తాను, అన్నదానాలు చేస్తాను. ఈ వనవాసంలో మేమంతా సుఖంగా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు అని ధ్యానించింది. ఇంతలో నావ గంగానది దక్షిణ తీరానికి చేరుకుంది. శ్రీరాముడు సీత లక్ష్మణుడు నావ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, మనం జనాల మధ్య ఉన్నా జనం లేని ప్రదేశంలో ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ అడవిలో మనుషులు ఎవరూ కనిపించడం లేదు. కాబట్టి వన్యమృగాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకని నీవు ముందు నడువు, నేను వెనుక నడుస్తాను. మన మధ్య సీత నడుస్తుంది. మనమిద్దరం ఒకరిని ఒకరం రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణ, మనకు ముందు జాగ్రత్త చాలా అవసరం. పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత చింతించి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ అరణ్యంలోని అన్ని ఆపదలను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆ మాటలు వింటున్న సీత వైపు తిరిగి, సీత, ఈ మహా అరణ్యంలో జనసంచారం చాలా తక్కువ. ఇక్కడ ఉద్యానవనాలుగాని పంట పొలాలుగాని ఉండవు. ఎటు చూసినా ఎగుడు దిగుడు నేలలు, రాళ్ళు, చెట్లు, లోయలు ఇవి మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి నీవు జాగ్రత్తగా చూసి నడవాలి అని అన్నాడు. లక్ష్మణుడు సీత ఇద్దరూ రాముడు చెప్పిన వాటికి ఊకొట్టారు. ఆ తరువాత రాముడు చెప్పినట్టుగానే లక్ష్మణుడు ముందు నడుస్తుంటే అతని వెనుక సీత వారిద్దరినీ గమనించుకుంటూ చివరన రాముడు అరణ్యంలో నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత దూరం ప్రయాణించగా వారు వత్సదేశం చేరుకున్నారు. అంతలో చీకటి పడింది. ఉదయం నుండి ఏమీ తినకుండా ప్రయాణించడంతో వారికి బాగా ఆకలి వేసింది. అప్పుడు లక్ష్మణుడు ఒక అడవి పందిని, పోతును, దుప్పిని వేటాడి తీసుకువచ్చాడు. వాటిని తిని ఆ ముగ్గురు కడుపు నింపుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. రాముడు మాంసం తిన్నాడా అంటే వాల్మీకి రామాయణం ప్రకారం తిన్నాడు. శ్రీరాముడు ఒక క్షత్రియుడు. రాజధర్మం ప్రకారం జంతువులను వేటాడడం గాని అలాగే వాటి మాంసం తినడం గాని తప్పు కాదు. పైగా యుద్ధాలు చెయ్యడానికి కండ పుష్టికి అది అవసరం కూడా. కాబట్టి రాముడు తన రాజధర్మాన్నే అనుసరించాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలా వారు తిన్న తరువాత అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు మొదలులో విశ్రమించడానికి సిద్ధపడ్డారు. అది వారి వనవాసంలోని మొదటి రాత్రి. చెట్ల ఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేసుకుని వాటిమీద పడుకున్నారు. రాముడు పక్కనున్నాడన్న ధైర్యంతో ఏ భయమూ లేకుండా సీత బాగానే నిద్రపోయింది. కాని రామలక్ష్మణులకే నిద్ర పట్టలేదు. సీతను రక్షించాలన్న బాధ్యత ఒకవైపు, హఠాత్తుగా జరిగిన పరిస్థితులన్నిటినీ తలచుకుని ఏదో తెలియని చింత. అరచేతిమీద తలపెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, కోశలదేశం దాటి వచ్చేశాం. సుమంత్రుడిని వెనక్కి పంపించేశాం. ప్రస్తుతం రాక్షసులకు, క్రూర మృగాలకు నిలయమైన ఈ అరణ్యంలో ఉంటున్నాం. కాబట్టి ఏమరపాటు పనికిరాదు. అనుక్షణం అప్రమత్తతతో ఉండాలి అన్నాడు. దానికి లక్ష్మణుడు ఊకొట్టాడు. ఆ తరువాత ఒక 2 నిమిషాలు ఆగి రాముడు మరలా మాట్లాడుతూ, ఈ సమయంలో అక్కడ అయోధ్యలో
మన తండ్రి దశరథుడు, తల్లులు కౌసల్య, సుమిత్రలు ఎలా ఉన్నారో ఏమిటో. మనం ఇక్కడికి వచ్చేసి బాగానే ఉన్నాం, కాని అక్కడ మహారాజు బాగోగులు ఎవరు చూస్తారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులన్నీ కైకమ్మ చేతిలో ఉన్నాయి. ఆవిడ మహారాజుని ఏమీ చెయ్యదు కదా, మన తల్లులని ఇబ్బంది పెట్టదు కదా. లక్ష్మణ, లేకపోతే ఒక పని చెయ్యి. రేపు తెల్లవారగానే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. కైకమ్మ బారి నుండి నీ తల్లిని కాపాడుకో. అలాగే నా తల్లి కౌసల్య బాధ్యతను భరతునికి అప్పగించు. అతడు ధర్మం తెలిసినవాడు. నా తల్లికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాడు. నువ్వు ఆ పని చెయ్యి. నేను సీతతో కలిసి వనవాసం చేస్తాను. లక్ష్మణ, నేను తలచుకుంటే ఒకే బాణంతో భూమి ఆకాశాలను ఏకం చేసి అయోధ్యను నా సొంతం చేసుకోగలను. కాని అది ధర్మం కాదు కదా అంటూ అచ్చం ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఎలా బాధపడతాడో అలాగే ఆలోచించి బాధపడుతూ అన్నాడు రాముడు. ఆ మాటలన్నీ విన్న లక్ష్మణుడు, అన్నయ్యా, నువ్వు లేని అయోధ్య ప్రాణం లేని దేహంలా ఎప్పుడో కల కోల్పోయి ఉంటుంది. అయినా ధీరుడవైన నీవు బీరువు వలె ఇలా మాట్లాడడం సరికాదు. మన తల్లులకు ఏమీ కాదు. వదిన సీత ఎలాగైతే నిన్ను విడిచి ఉండలేదో నేను అంతే. నువ్వు లేనినాడు మేము నీటిలో నుండి బయటపడ్డ చేపల్లా విలవిలలాడిపోతాము. కాబట్టి దయచేసి నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పొద్దు. నువ్వు లేని స్వర్గం కూడా నాకు వద్దు. సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నీతోనే ఉంటాను అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలతో రాముడు కొంత ఊరట చెందాడు. ఆ 14 ఏండ్ల వనవాసాన్ని లక్ష్మణుని సహాయంతో పూర్తి చేయాలి అనుకున్నాడు. ఆ ఊహలతోనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రాముడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సీత, రామ, లక్ష్మణులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. సాయంత్రానికి గంగా, యమున సంగమమైన పవిత్ర ప్రయాగ క్షేత్రంలో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహర్షికి వినయంగా నమస్కరించి తామెవరో, అడవులకు ఎందుకు వచ్చారో వివరంగా చెప్పారు. వారి మాటలు విన్న భరద్వాజ మహర్షి ముందుగా వారికి తినడానికి ఫలాలను ఇచ్చాడు. ఆ తరువాత ప్రేమగా మాట్లాడుతూ, రామా, నీ తండ్రి నిన్ను కారణం లేకుండా అరణ్యవాసానికి పంపాడని నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి వస్తావని కూడా తెలుసు. ఈ వనవాసకాలమంతా మీరు నా ఆశ్రమంలోనే ఉండి సుఖంగా గడపవచ్చు అని అన్నాడు. అప్పుడు రాముడు వినయంగా ఆయనకు నమస్కరించి, మహర్షి, ఈ ప్రాంతానికి దగ్గరలో జనపదాలు ఉన్నాయి. నేను సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రజలు మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తారు. దానివల్ల మీ తపస్సుకి ఇబ్బంది అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. నాకు ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం కావాలి. దయచేసి అలాంటి ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పండి అని అడిగాడు. అది విన్న భరద్వాజుడు చిత్రకూట పర్వతాన్ని సూచిస్తూ, అది చాలా ప్రశాంతమైన ప్రదేశం, మీరు అక్కడ నివసించవచ్చు అని చెప్పాడు. ఆ రాత్రి వారు ఆ మహర్షి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి ఉదయం భరద్వాజుడు వారితో కొంత దూరం కలిసి నడుస్తూ చిత్రకూటానికి వెళ్లే దారిని చూపించాడు. కొంత దూరం వెళ్లిన తరువాత రామ, లక్ష్మణులు ఇక ఆ మహర్షిని ఆగిపోమ్మని చెప్పి ఆయనకు నమస్కరించి ముందుకు సాగారు. 10 క్రోసుల దూరం ప్రయాణం చేసిన తరువాత వారికి చిత్రకూట పర్వతం కనిపించింది. అక్కడికి చేరుకుని ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయనను దర్శించుకున్నారు. ఆ తరువాత ముందుకు సాగుతూ ఒక అందమైన అడవి ప్రాంతాన్ని చూశారు. అక్కడ నివసించాలని నిర్ణయించుకుని రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇక్కడ బలమైన చెట్లను నరికి ఒక మంచి కుటీరం నిర్మిద్దాం అన్నాడు. వెంటనే లక్ష్మణుడు మంచి వృక్షాలను నరికి ఎంతో చక్కగా ఒక పర్ణశాలను నిర్మించాడు. తరువాత రాముడు వాస్తుహోమం నిర్వహించాడు. అలా దేవలోకంలోకి దేవతలు ప్రవేశించినట్లుగా సీత, రామ, లక్ష్మణులు ఆ కొత్తగా నిర్మించిన కుటీరంలోకి ప్రవేశించారు. చిత్రకూట పర్వత ప్రాంతంలో విహరిస్తూ ఆ పర్ణశాలలో సంతోషంగా జీవించడం ప్రారంభించారు. ఇటు గుహుడు, సుమంత్రుడు శ్రీరాముడెక్కిన నావ అవతల ఒడ్డుకు చేరడం, వారు కనుమరుగవడం వరకు చూశారు. ఆ తరువాత సుమంత్రుడు గుహుని ఆతిథ్యంలో శృంగిబేరపురంలో 4 రోజులు ఉన్నాడు. గుహుడి గూఢచారులు వచ్చి
సీత, రామ, లక్ష్మణులు ప్రయాగ క్షేత్రానికి చేరుకొని అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఒక రాత్రి గడిపి చిత్రకూటం వైపుగా వెళ్లారని చెప్పారు. అది విన్న సుమంత్రుడు గుహుడికి వీడ్కోలు చెప్పి వేగంగా పరిగెత్తే రథంపై ప్రయాణం మొదలుపెట్టాడు. పట్టణాలు, గ్రామాలు దాటి చివరకు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య పట్టణమంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా అలికిడి లేదు. గుర్రాల అరుపులు, ఏనుగుల గీంకారాలు వినిపించడం లేదు. దుకాణాలు మూసి ఉన్నాయి. మహిళలు ఎటువంటి అలంకారాలు లేకుండా దిగులుగా తిరుగుతున్నారు. వృద్ధులు మౌనంగా కూర్చున్నారు. యజ్ఞాలు ఆగిపోయాయి. సంగీతం వినిపించడం లేదు. అయోధ్య అంతా ఒకే బాధలో మునిగిపోయింది. అదే రాముడు లేడనే బాధ. సుమంత్రుడు రావడం చూసి ప్రజలందరూ అతని రథం చుట్టూ చేరి శ్రీరాముని గురించి అడిగారు. వారితో సుమంత్రుడు జరిగిందంతా చెప్పాడు. అది విని వారు బోరున విలపించారు. ఆ తరువాత అతడు రథం దిగి రాజభవనం వైపు నడిచాడు. పుత్ర శోకంతో అలమటిస్తున్న దశరథుణ్ణి దర్శించాడు. ఎప్పుడూ బంగారంతో సమానంగా ప్రకాశించే మహారాజు భవనంలో ఈనాడు అమావాస్య నాటి గాఢాంధకార చీకటి ఆవహించి ఉంది. సుమంత్రుడు దగ్గరకు వెళ్లి ప్రభువుకు నమస్కరించాడు. రాముని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కాని అది విన్న వెంటనే దశరథుడు తట్టుకోలేక కూలిపోయాడు. కౌసల్య, సుమిత్ర వెంటనే పరుగెత్తుకుని వచ్చి ఆయన్ను పట్టుకున్నారు. కొద్దిసేపటికి దశరథుడు తేరుకుని ఆతృతగా ఇలా అడిగాడు. సుమంత్ర, సుమంత్ర, నా రాముడు ఎక్కడ ఉన్నాడు? ఏం తిన్నాడు? ఎక్కడ నిద్రపోతున్నాడు? సీత, ఆ సుకుమారి ఎలా ఉంది? లక్ష్మణుడు వారిని బాగా చూసుకుంటున్నాడా? నా రాముడు నాతో చెప్పమని ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. అది విన్న సుమంత్రుడికి మాట్లాడడానికి మాటలు రావడం లేదు. గొంతు వణుకుతోంది. అయినా ధైర్యం చేసి దశరథుడు అడిగిన దానికి ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, మీ కుమారులు గంగను దాటి అడవిలోకి వెళ్లారు. వెళ్లే ముందు శ్రీరాముడు మీకు, తల్లులకు నమస్కారాలు తెలియజేయమన్నాడు. తన గురించి, కోడలు గురించి ఆలోచించకుండా, దుఃఖించకుండా నిత్యం పూజలు, హోమాలు చేయమన్నాడు. 14 ఏండ్ల వనవాసం పూర్తి కాగానే అయోధ్యకు వచ్చి మిమ్మల్ని సంతోషపెడతానన్నాడు. నన్ను, భరతుడికి రాజకార్యాలలో సహాయంగా ఉండమన్నాడు. లక్ష్మణుడు మాత్రం మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇక బంగారు తల్లి సీతమ్మ అత్తగారులందరినీ కుశలంగా ఉండమని చెప్పింది అని చెప్పి కంటి నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, రాజా, వారు అడవికి వెళుతుంటే ప్రకృతి కూడా బాధపడింది. జంతువులు మేత తినలేదు. మీ రథంలోని గుర్రాలు కూడా కన్నీళ్లు కార్చాయి అని చెప్పాడు. అది విన్న దశరథుడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అయ్యో, నేను ఎవరూ చెయ్యని పాపం చేశాను. నా రాముడిని నేనే దూరం చేసుకున్నాను. ఈ బాధను నేను తట్టుకోలేను అంటూ మంచంపై వాలిపోయాడు. కౌసల్య, సుమిత్ర ఆయన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అప్పుడు సుమంత్రుడు వారికి ధైర్యం చెబుతూ, మహారాజా, మీరు చింతించకండి. సీత, రామ, లక్ష్మణులు చాలా ప్రశాంతంగా అడవికి వెళ్లారు. వారు ఎలాంటి బాధా పడలేదు. సీతమ్మ మార్గంలో చెట్లు, పూలు, పక్షులు చూసి ఆనందంగా రాముడిని అడుగుతూ నడిచింది. ఆమెకు అడవిలో భయం కూడా అనిపించలేదు అని పలికాడు సుమంత్రుడు. ఆ తరువాత జరిగిన ఆసక్తికరమైన విషయాల గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై జై రామాయణం.